ఆసాం నాయక్ సార్ని మరి ఆర్పిఎఫ్ ఏఎస్ఐ ప్రకాష్ గారిని మీకు ఒక అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కలీగ్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. సో రైల్వేలోనే కాదు, అంటే దైనందిక జీవితంలోనే కాకుండా రైల్వేస్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. దానికి కారణం మన యూతే అనే ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి సో మీరు సావధానంగా వినండి అండ్ పాటించండి. వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులందరికీ నా పేరు ప్రకాష్. కర్నూలు గవర్నమెంట్ రైల్వే గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 68% పనిచేస్తారు. మా సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు ప్రోగ్రామ్స్. మిషన్ ఇవాళ చేసి ప్రోగ్రామ్ మీ గురించి మీకు అవగాహన కలిగిస్తారు రైల్వే గురించి. ఈ సంవత్సరం కూడా ఇలాగే మన గద్వాల్లో 2 ఇన్సిడెంట్లు జరిగాయి స్కూల్ పిల్లలు. ఒక ఇన్సిడెంట్ ఏంటి, స్టోన్స్ తీసుకుంటారు బండి మీద, స్టోన్స్. అది వేయటం వల్ల ఏంటి, బండి స్పీడ్గా వెళ్తూ ఉంటుంది, మనం వేసే రాయి డబుల్ స్పీడ్లో మనుషులు తగిలి చనిపోయిన సందర్భాలు రాసిన చేసి తప్పు కదా. మనం చేసి చిన్న పొరపాటు మనిషి ప్రాణాలు పోతాయి. రెండోది, ట్రాక్ మీద ఏదైనా ఇనుప వస్తువులు, ఏదో ఒక ఇనుప వస్తువులు అక్కడ దొరుకుతాయి రైల్వే ట్రాక్. పిల్లలు ఆడుకుంటూ చేస్తూ వాటి మీద పెరుస్తూ ఉంటారు, రాళ్ళు పెడుతూ ఉంటారు, ఇనప ఏదో ఉన్న కడ్డీలు ఇలాంటి పెడితే బండి పడిపోవడానికి ఆస్కారం ఎక్కువ, బండి పడిపోతుంది. దయచేసి మీరు ట్రాక్ పక్కకి వెళ్ళొద్దు, ఇలాంటి సిచ్యువేషన్స్ తీసుకురావద్దు దయచేసి. కంపల్సరీ కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు, తర్వాత బెయిల్ తీసుకోవాలా, నానా బాధల తర్వాత తర్వాత ఎలక్ట్రికల్ ఇంజిన్స్. ఇంకొక మెయిల్ స్టోన్ దాటడానికి రెడీ ఉన్నాం ఈ ఇయర్లో. ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? బుల్లెట్ ట్రైన్ అహ్మదాబాద్ టు ఢిల్లీకి కారిడార్ రెడీ చేస్తున్నారు. ఇంకా స్పీడ్ 300 కిలోమీటర్ల ఫేమస్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు వాళ్ళు. దయచేసి ట్రాక్ పక్కకి వెళ్ళకండి, ట్రాక్ దాటొద్దు. తర్వాత గ్రూప్ ట్రావెలింగ్ చేయొచ్చా? గ్రూప్ ట్రావెలింగ్ దేనికి చేయకూడదు చెప్పండి, ఎవరన్నా మాట్లాడండి తల్లి, తెలుసుకోవాలి మీరు. గ్రూప్ ట్రావెలింగ్ ట్రైన్ మీద ఎక్కి కొంతమంది ఏం చేస్తారు, పిల్లలు ఎక్కడ ఇంజిన్ ఆగి ఉంది, ఫోటోలు ఇచ్చి కదా మనకి, ఫోటోలు దాని మీద ఎక్కుదాం, ఫోటో తీసుకుందాం, రీల్స్. అవునా, స్టేషన్లో వచ్చి రీల్స్ తీసుకోవటం, లేదా బండి ఎక్కడ ఆగి ఉంటే యాడ్లో పోయి మనం రీల్స్ చేసుకోవటం, దాని మీదకి ఎక్కటం, ఎక్కి చాలా మంది చనిపోయారు. దీనివల్ల కరెంట్ వైర్లు ఒక 3 ఫీట్ ఉండగానే మనం ముట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం వైర్ 3 ఫీట్ ఉండగానే మనకు కొడుతుంది, అంతే సంగతి. అదేంటి 25,000 వోల్ట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దాని గురించి దయచేసి అలాంటి రీల్స్ చేయటం అలాంటివి చేయొద్దు దయచేసి. రిజర్వ్ బుక్ చేసి లేడీస్ రిజర్వ్ కోచ్ ఉంటుంది. తర్వాత వచ్చి డిజేబుల్డ్ పర్సన్ ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి కేటాయించిన భోగి ఉంటుంది, దాంట్లో మనం ఎక్కువ. తర్వాత రిజర్వ్ కోచెస్ ఏది ఏసీలో కానీ లేదా స్లీపర్లో కానీ మనం బుక్ చేసుకుంటాం కదా, దాంట్లో వెళ్ళకూడదు. అది మనం ముందు పోవాలా, తెలుసుకోవాలా, ఆ ప్లాట్ఫామ్ మీదకి మనం రిజర్వ్ కోచెస్ ఉంటే మనం ఇది కూడా వేస్తారు. అది కూడా మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే టైం పడతారు, టైం ఉండదు, టికెట్ కూడా తీసుకోకుండా వెళ్ళి బండి ఎక్కడానికి ట్రై చేస్తారు, రన్నింగ్ ట్రైన్ ఎక్కడానికి లేదా రన్నింగ్ ట్రైన్ దిగడానికి ట్రై చేస్తారు. పడిపోతే బస్సు కాదు రాగదు కదా, పడిపోతే చనిపోవడం, కింద పడ్డాము అంటే లోపలికి వెళ్ళిపోతాం, కట్ చేసేస్తారు బండి. దయచేసి అలాగ చేయొచ్చు. ముందు వెళ్ళండి, ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ చేసుకోండి, బండి ఎక్కడ వస్తుందో కనుక్కోండి. ఇప్పుడు చల్ల కూడా తెలిసిపోతుంది మనకి, మన భోగి ఎక్కడ వస్తుంది, లేదా మన ట్రైన్ ఎన్నింటికి వస్తుంది, ఎక్కడ ఉంది కూడా మనం
సెల్లో కూడా చూసి అందరికీ సిస్టమ్ మీద అవగాహన ఉంది కదా పిల్లలకి. మనం ఇలా చేయకూడదు, నేను చెప్పినప్పుడు కొన్ని విషయాలు చెప్పినా కదా, ఆ విషయాలన్నీ మనం చేయకూడదు తల్లిదండ్రులకు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ద్వారా ఒక నలుగురికి తెలియపరచాలి. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఇయర్ కూడా సిఐ గారు మన కాడికి వచ్చారు, దేనికి కంప్లైంట్ కోసం సార్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వచ్చారు. అదేవిధంగా చెడ్డగా చాలా సీరియస్ కేసెస్ అవుతున్నాయి. అదేవిధంగా జైలు ఇంగ్లీష్ మాధవయ్య గారు డోన్లో పనిచేసేవారు, వారు ఇక్కడ ఉన్నారు, క్రాస్ అవుతూ పరధ్యానంగా యాక్సిడెంట్లో వెళ్ళిపోయారు. సో వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్ స్టిల్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా మీరు యూత్ కాబట్టి మీరు పోతే ఇంకా దానికి అర్థం ఉండదు. సో మీ తల్లిదండ్రుల గర్భశోకాన్ని కలిగించకుండా సార్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ ఫర్ బిహాఫ్ ఆఫ్ ది టీవీజీసీ అండ్ జనగణమనతో వచ్చారు. जय जय